హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నాము ఎంతనైతే చాలా బాగున్నాను. ఇవాళ మన వీడియోలో వచ్చేసి మనకి ఆగస్ట్ 2nd, 3rd and 4th 3 days జరిగిన మహా ఇండియన్ సేవింగ్స్ సేల్ అయితే మనకి ఎవ్రీ 2 అవర్స్కి 9 రూపీస్ అండ్ 49 రూపీస్ సేల్ అయితే నడిచింది కదండి. సో నేను ఆ సేల్లో తీసుకున్న 9 రూపీస్ అండ్ 49 రూపీస్ ప్రోడక్ట్స్ని నేను అన్బాక్స్ అయితే ఆల్రెడీ చేసేసాను. జస్ట్ నార్మల్గా నాకు వచ్చిన ప్రొడక్ట్స్ జస్ట్ నార్మల్గా చూస్తాను. బట్ నేను ప్రతి ఒక ఐటెంని నేను ఆర్డర్ చేసింది ఏదైతే స్క్రీన్ షాట్ ఉంటుందో అది డెఫినెట్గా నేను పక్కన యాడ్ చేస్తాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా వీడియోస్ చేశాను. కొంతమంది రావట్లేదు అంటున్నారు, కొంతమంది ఫ్రాడ్ అంటున్నారు. ఫ్రాడ్ అయితే ఎవరికి రాదు. మెయిన్ ఒక విషయం ఏంటి అంటే ఫ్రాడ్ మనకి రానంత మాత్రమే ఫ్రాడ్ అయిపోదు, మనకు వచ్చినంత మాత్రమే అది కరెక్ట్ అయిపోదు. సో ఇది ఫ్రాడా కరెక్ట్ అయితే నేను చెప్పను. మేబీ వాళ్ళు ప్రతి ఐటెంకి జస్ట్ 1 or 2 క్వాంటిటీస్ పెడతారు, ఓన్లీ లిమిటెడ్ క్వాంటిటీస్ పెడతారు. సో కాబట్టి ఏదో జస్ట్ బై లక్లో ఆ టైంలో వచ్చే వాళ్ళకి వస్తుంది, రాని వాళ్ళకి రాదు. ఎందుకంటే వాళ్ళు పెట్టేదే వెరీ 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 లిమిటెడ్ మినిమల్ క్వాంటిటీస్. సో ఎంతో థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ట్రై చేస్తూ ఉంటారు. మళ్ళీ ఎంతమంది ట్రై చేస్తున్నారో మాకు తెలియదు కదా. సో మనకు రావచ్చు రాకపోవచ్చు, జస్ట్ అది లక్ అంతే. నేనైతే ఇవన్నీ 4 వాల్పేపర్స్ అయితే పెట్టాను అనమాట. సో ఇది ఒకటి వచ్చి సిల్వర్ది, ఇది ఒకటి వచ్చేసి వుడెన్ది. నేను అవన్నీ కూడా స్క్రీన్ షాట్స్ అయితే యాడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. సో ఇది నేను యూస్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు కుదిరితే చూపిస్తాను. లాస్ట్ వన్ వచ్చేసి ఇది. ఈ 4 కూడా నేను వాల్పేపర్స్ అయితే యాడ్ చేసాను, ఎందుకంటే ఒక్కొక్కది ఒక దానికోసం. ఇది పూజా రూమ్లో పెట్టడానికి బాగుంటుందని తీసుకున్నాను. సో ఇవన్నీ కూడా సెల్ఫ్లో బాగుంటుంది అనేసి ఇందులో ఏదైనా ఒకటి నేను మనకి బ్యాక్గ్రౌండ్లో ఇలా ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్లో అయితే వేయడానికి అయితే యూస్ చేస్తాను. ఎందుకంటే మనకి బ్యాక్గ్రౌండ్లో కొంచెం మంచి కలర్ఫుల్గా కనిపించడానికి. సో ఇది ఏదైతే ఒకటి యూస్ చేస్తాను. సో ఈ 4 తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ 9 రూపీస్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి హెయిర్ క్లీన్ చేసుకునేవి ఉంటాయి కదండి. సో 9 రూపీస్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది వచ్చేసి బాలాజీ డివోటీ అనే షాప్ అనేది మనకు వచ్చింది. ఇది కూడా నేను అన్బాక్స్ చేశాను ఆల్రెడీ. చూడండి మనకి ఇవి 3 వచ్చాయన్నమాట, హెయిర్ క్లీన్ చేసుకునేటివి అనమాట విత్ ఎల్ఈడి. సో ఇది ఎలా ఉంది అనేది కూడా నేను జస్ట్ నార్మల్గా చూపిస్తాను మీకు ఒకసారి. ఇది ఇలా ఉంది కదండి. సో ఇది ఇలా వచ్చింది. ఒక చిన్న స్పూన్, అంటే చిన్న స్పూన్ ఉంటుంది కదా, అలా ఇలా అనుకోవడానికి వచ్చింది విత్ ఎల్ఈడి అనమాట. లైట్తో వచ్చింది. 3 వచ్చింది. 9 రూపీస్కి మనకి 3 ప్రొడక్ట్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఇలా వచ్చింది. సో ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే దీంతో పాటు మనం ఇలా ఏదైనా ఎక్స్ట్రా పర్టికులర్స్ ఉండిపోతే తీసుకోవడానికి ఒక చిన్న పిన్ లాగా కూడా వచ్చిందనమాట. సో అది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఫాస్ట్గా అయితే ఫినిష్ చేస్తాను ల్యాక్ చేయకుండా. చూడండి ఇలా వచ్చింది. ఇది ఇలా ఉంది కదండి. సో ఇలా వచ్చిందనమాట. సో ఇలా పట్టుకొని ఏమైనా ఉంటే తీసుకోవడానికి ఇలా వచ్చింది. సో ఇంకొకటి వచ్చేసి మనకి ఇందాక నేను స్పూన్ చూపించాను కదండి, అలాంటిది ఇంకోటి ఎక్స్ట్రా వచ్చిందనమాట. ఒక ఇది కావాలంటే ఇది డిటాచ్ చేసేసి ఇది మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలా అయితే వచ్చింది. ఇలాంటివి నాకైతే 3 ప్యాకెట్స్ వచ్చాయి మొత్తం టోటల్గా 9 రూపీస్కి. సో నెక్స్ట్ వచ్చేసి 49 రూపీస్ ప్రోడక్ట్స్ అయితే చూద్దాం. 49కి అయితే 2 ప్రొడక్ట్స్ అయితే నేను ఆర్డర్ చేస్తాను. సో ఒకటి వచ్చేసి టవల్ అనమాట, బేబీ టవల్ ఉంది కదా. సో అది పెట్టాను అనమాట. నేను అన్ని ప్రొడక్ట్స్ విషయంలో చాలా సాటిస్ఫైడ్ అండ్ వెరీ గుడ్. బట్ ఈ ఒక్క ప్రొడక్ట్ విషయంలో మాత్రమే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే కొంచెం చిన్నగా వచ్చింది టవల్. చూడండి ఇంతే వచ్చింది. నాకు తెలిసి మీకు కనిపిస్తుంది, కానీ చాలా బాగుంది. క్లాత్ అయితే బాగుంది. జస్ట్ మరీ వరస్ట్ క్లాత్ కాదండి, సూపర్ డూపర్ క్వాలిటీ కాదు, బట్ చాలా బాగుంది. కానీ కొంచెం అంటే నాకు చిన్నగా వస్తుందని నాకు తెలుసు, బట్ మరీ ఇంత చిన్నగా వస్తుంది అది ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇది చూడడానికి అయితే చాలా బాగుంది. చూడండి ఇలా వచ్చిందనమాట. ఒక టెడ్డీ బేర్ వచ్చి మంచి కలర్ఫుల్గా అయితే వచ్చింది. క్లాత్ అయితే బాగుందండి, మంచిగా వాటర్ అబ్జర్వేషన్ కూడా ఉంది. నేనైతే ఎందుకంటే ఇవన్నీ కూడా నేను ముందే ఓపెన్ చేసి నేను చూశాను అనమాట. చెక్ చేసిన తర్వాతనే మీకు అయితే ఇది చూపిస్తున్నాను. నెక్స్ట్ ఫైనల్ 49 రూపీస్ ప్రోడక్ట్ వచ్చేసి సో ఇవన్నమాట ప్లేట్స్. ఇది కూడా 49కి 3 ప్లేట్స్ వచ్చేసాయన్నమాట. సో ఇవి మైక్రోవేవ్ సేఫ్ అనేది ఇక్కడ ఉంది, బట్ నిజంగా మైక్రోవేవ్ సేఫా కాదని మాకు తెలియదు. సో ఒకసారి యూస్ చేసే కానీ తెలియదు. సో ఇక్కడైతే మనకు అన్నీ ఉందన్నమాట. డిష్ వాషర్ సేఫ్, స్క్రాచ్ సేఫ్, మైక్రోవేవ్ సేఫ్, ఆర్డర్ రెసిస్టెంట్, ఇవన్నీ కూడా ఉందన్నమాట. సో దీని మీద అన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చింది, కానీ ఇవి నిజంగా మైక్రోవేవ్ సేఫా కాదనేది అయితే నాకు తెలియదు. ఇదైతే 49 రూపీస్కి వచ్చింది. జస్ట్ ఏదో చూద్దాం అన్నట్టు ఒక ట్రైల్ అయితే వేసాను అనమాట. సో ఇలా వచ్చింది. చూడండి ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మనకి మార్క్ కూడా వచ్చినాయి. సేమ్ మనకి ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి బ్యాక్ సైడ్ కూడా ప్రింట్ అయ్యి వచ్చాయి అనమాట. లైక్ 100% ఫుడ్ గ్రేడ్ పాలీ
ప్రాపలిన్ అండ్ డిష్ వాషర్ సేఫ్, మైక్రో సేవ్ అయితే అన్నీ అయితే వచ్చింది. సో మనకి యూస్ చేస్తే కానీ తెలియదు. బట్ ఇదైతే 49 రూపీస్కి వచ్చింది. 49 రూపీస్కి సూపర్ డూపర్ క్వాలిటీ వస్తుంది అని నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బట్ ఓకే, ప్లేట్ అయితే క్వాలిటీ అయితే బాగుంది. మరి అంత వర్స్ట్గా అయితే ఏం లేదన్నమాట. బాగుంది, క్వాలిటీ అయితే బాగుంది. బట్ ఓకే, కలర్ నాకైతే ఓకే అనిపించింది. బట్ క్వాలిటీ వైజ్ అయితే చూడడానికి అయితే చాలా బాగుంది. సో యూజ్ చేసిన తర్వాత మైక్రో సేఫా కాదని తెలుస్తాం. సో ఈ ప్రొడక్ట్స్ అయితే నేను ఆర్డర్ చేశానండి. 49 రూపీస్ సేల్ అయితే ఇవి మాత్రమే నేను ఆర్డర్ చేసుకున్నాను. సో అన్నీ కూడా నాకు డెలివరీ అయిపోయాయి. నేను ప్రతి ఒక్క స్క్రీన్ షాట్ అయితే పక్కన యాడ్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను, చాలామంది ఇది ఫ్రాడ్ అంటున్నారు, కొంతమంది రాదు అంటున్నారు. మనకి లేదు అన్నంత మాత్రాన అది ఫ్రాడ్ అవ్వాలని అయితే లేదు. నేను ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళు వెరీ లిమిటెడ్ స్టాక్ పెట్టేలా ఉన్నారు. జస్ట్ ఏదో 9 రూపీస్ సేల్. ఎందుకంటే ఆడియన్స్ లైక్ కస్టమర్స్ ని ఎక్కువ గెయిన్ చేసుకోవడానికి ఎంతోమంది హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఎంతమంది ట్రై చేస్తారో మనకు తెలియదు. వాళ్ళు పెట్టిన 1 or 2 స్టాక్స్కి అందరికీ రావాలంటే కుదరదు కదా. ఎవరికో బై లక్ వస్తుంది. మరి ట్రై చేసి నేను దీని ముందు చాలా ట్రై చేశాను, నాకు రాలేదు. దీని తర్వాత కూడా ఇవి నేను పెట్టి కూడా మనకి August 2 మోర్ దెన్ 10 days అయిపోయింది. అయినా కూడా దాని తర్వాత నేను చాలా ట్రై చేశాను ఎవ్రీడే, నాకు రాలేదు. అంటే నేను ఫ్రాడ్ అని కాదు కదా. సో నాకు ఆ లక్ ఉన్నప్పుడు నాకు వచ్చింది. సో తర్వాత వేరే వాళ్ళకి వచ్చింది అంతే. జస్ట్ నేను మీకు కావాలనుకుంటే మీరు కీప్ ఆన్ ట్రై చేస్తూ ఉండండి. మీకు వద్దనుకుంటే వదిలేసేయండి, అంతేగాని అనవసరంగా ఇప్పుడు మీషో మనకు ఫ్రాడ్ చేస్తే వాళ్ళకి ఏమొస్తుంది, అలానే నేను మీషోని సూపర్ డూపర్ అని చెప్తే నాకేమొస్తుంది. సో చూసారు కదండి, ఇదండి ఇవాళ వీడియో. మీకు నా వీడియో తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.